కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ అని ప్రకటించారు. జూన్ 1 నుంచి 2 రాష్ట్రాల్లో థియేటర్లను బంద్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించారు. అయితే సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు ఇలా థియేటర్ల బంద్ అని ప్రకటించడం సంచలనంగా మారింది. థియేటర్ల బంద్ వెనుక ఆ 4 నిర్మాతలంటూ ప్రముఖ మీడియా సంస్థలు కూడా పలువురి పేర్లను తెర మీదకు తీసుకువచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి గట్టి ఝలక్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ పెద్దలెవ్వరూ కూడా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలిసింది లేదంటూ ఇండస్ట్రీని ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉన్న ప్రభుత్వ పెద్దను కలవకపోవడానికి పవన్ తప్పుపట్టారు. పవన్ లేఖతో ఇండస్ట్రీలో గుబులు మొదలైంది. దీంతో థియేటర్ల బంద్ వెనక ఎవరున్నారనే చర్చ తెర మీదకొచ్చింది. ముఖ్యంగా దీని వెనక దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి నిర్మాతల పేర్లు తెర మీదకొచ్చాయి. ఇప్పటికే అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో అల్లు అరవింద్ పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి క్లారిటీ ఇచ్చారు. థియేటర్ల బంద్ కు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనకు 15 మించి థియేటర్లు కూడా లేవని వివరణ ఇచ్చారు. దిల్ రాజు సైతం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ చెప్పుకొచ్చారు. జనసేన నేత అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి వల్లే ఇదంతా జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఈ ఘటనపై స్పందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా నిర్మాత సురేష్ బాబే. సురేష్ బాబు ప్రొడక్షన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేతిలో కూడా థియేటర్లున్నాయి. థియేటర్ల బంద్ వెనక ఆయన పేరు కూడా తెర మీదకొచ్చింది. అయినప్పటికీ అల్లు అరవింద్, దిల్ రాజుల మాదిరిగా సురేష్ బాబు బయటకొచ్చి మీడియా సమావేశం నిర్వహించలేదు. చివరకు ఈ ఘటనపై ఆయన రియాక్ట్ అయింది కూడా లేదు. దీంతో ఆయన ధైర్యంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో మాదిరిగా సురేష్ బాబు సినిమాలను నిర్మించడం లేదు. పైగా డిస్ట్రిబ్యూటింగ్ కి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో తన పాత్ర లేని ఇష్యూపై తానెందుకు స్పందించాలని సురేష్ బాబు భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఈ వివాదంపై స్పందించలేదని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ సమయంలో టికెట్ల వివాదం వచ్చినప్పుడు కూడా అవసరమైతే సినిమాలు తీయడం మానేస్తేనేమో కానీ ఎవరినీ కలవరని తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన వైఖరితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ లేఖ తర్వాత కూడా సురేష్ బాబు రియాక్ట్ కాలేదు. మొత్తానికి ఈ వివాదంలో తన పేరు వచ్చినప్పటికీ స్పందించిన వ్యక్తిగా నిర్మాత సురేష్ బాబు నిలిచారు.